నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు డాక్టర్ స్పందన కనపర్తి గారు అయితే ఉన్నారు. మేడం గారిని అడిగి మనకున్న డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్ ఇప్పుడు డయాబెటిస్‌లో టైప్ 1, టైప్ 2 అని చెప్పేసి ఉంటాయి గదా! సో, వాటిని ఎలా కంట్రోల్‌లో చేయాలి మ్యామ్? ఓకే. టైప్ 1 డయాబెటిస్ అండ్ టైప్ 2 డయాబెటిస్ ఉంటాయి గదండీ! టైప్ 1 డయాబెటిస్ ఎందుకొస్తుందంటే మనకి అది ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల. సో, ఇన్సులిన్ ప్రొడక్షన్‌కి ఏమంటారు వాళ్ళకి తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఆటో యాంటీబాడీస్ అని ఉంటది. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అని అంటారు. టైప్ 1 డయాబెటిస్ అనేది. అంటే ఇన్సులిన్ తయారు చేసే బీటా సెల్స్ ఉంటాయి గదా! వాటికి అగెయిన్స్ట్‌గా యాంటీబాడీస్ తయారయ్యి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతది. అవి డిస్ట్రాయ్ అవ్వడం వల్ల బీటా సెల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల. సో, టైప్ 1 అనేది యూజువల్లీ మనకి యంగ్ పాపులేషన్‌లో చూస్తాం. వీళ్ళకి ఏమంటారు ఆటో ఇమ్యూన్ కాబట్టి చిన్నప్పటి నుంచే ఇన్సులిన్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతది అవి లేకపోవడం వల్ల. సో, వీళ్ళకేంటంటే ఎర్లీగానే ఇన్సులిన్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ట్రీట్‌మెంట్‌లో. సో, వీళ్ళకి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే యూజువల్లీ టైప్ 1 డయాబెటిక్స్ లీన్‌గా ఉంటారు. సన్నగా ఉంటారు. దాంతో పాటు డయాబెటిస్ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. సో, ఆకలి ఎక్కువగా వేయడం గాని, దాహం వేయడము, డీహైడ్రేట్ అవ్వడం గాని, తర్వాత వెయిట్ తగ్గిపోవడము, అలసట ఎక్కువ ఉంటుంది. రికరెంట్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటాయి. అండ్ కొందరెలా అంటే ఫస్ట్ టైమ్ వాళ్ళకి డిటెక్ట్ అవ్వడమే కాంప్లికేషన్స్‌తో ప్రెజెంట్ అవుతారు. సో, అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు డీకే అంటాం. డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అని. షుగర్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే బాడీ గ్లూకోజ్‌ని యుటిలైజ్ చేయలేక వేరే పాత్‌వేస్‌లోకెళ్ళిపోతాయి. కీటోన్స్ అనేవి తయారు చేసుకుంటా ఉంటుందన్నమాట. బాడీ షుగర్ ఎనర్జీ ఓకే. డిరైవ్ చేసుకోవడం కోసం. షుగర్ ఏమో ఇన్సులిన్ లేకపోవడం వల్ల వాడుకోలేకపోతుంది. సో, ఎనర్జీ అనేది కీటోన్స్ ద్వారా డిరైవ్ చేసుకోవడానికి కీటోన్ బాడీస్ అనేవి తయారీ పెరుగుతుంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ నుంచి వాటి నుంచి కీటోన్స్ అనేవి తయారు చేసుకొని. సో, కీటోన్స్ అనేది అసిడిక్ నేచర్‌లో ఉంటాయి. సో, బాడీలో యాసిడ్స్ పెరుగుతాయి. వీటి వల్ల బీపీ లో అవ్వడం గాని, ఇవన్నీ అయ్యే రిస్క్ ఉంటుంది. కొందరికి షుగర్స్ చాలా ఎక్కువ ఉంటే ఏమంటారు ఫిట్స్ గూడా వచ్చే రిస్క్ ఉంటుంది. ఓకే. సో, చాలా మంది హై షుగర్స్‌తో, ఎసిడోసిస్‌లో, ఫిట్స్‌తో గూడా ప్రెజెంట్ అవుతారు. ఫస్ట్ టైమ్ ప్రెజెంట్ అవ్వడమే. సో, అట్లా యూజువల్లీ ప్రెజెంట్ అవుతారనమాట. సో, ఈ టైప్ 1 అనేది యంగ్ పాపులేషన్‌లో కనిపిస్తుంది. అండ్ ఇందులో ఏంటంటే బేసిక్ ఏంటి అసలు ఇన్సులిన్ తయారీనే లేదు గాబట్టి వీళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ అనేది ఇన్సులిన్ నే ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. దాంతో పాటు డైట్. డైట్‌లో ఏంటంటే షుగర్ ఉన్నవి ఎక్కువ తీసుకోవద్దనమాట. సో, ఆబ్వియస్లీ మనం ఏం చేయాలంటే లో గ్లైసెమిక్ ఫుడ్ అనేది తీసుకోవాలి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. సో, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే, మనం తీసుకున్న ఫుడ్‌లోంచి ఎంత ఫాస్ట్‌గా షుగర్ అనేది పెంచుతుంది ఆ ఫుడ్. అది దాన్ని బట్టి మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటామనమాట. సో, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకోవాలి. అంటే మనం తీసుకున్నది స్లోగా గ్లూకోజ్‌ని పెంచాలి. ర్యాపిడ్‌గా పెంచే షుగర్‌ని పెంచే ఫుడ్ అనేది మనం అవాయిడ్ చేయాలనమాట. సో, చాలా మందికి ఏం తీసుకోవాలి ఫ్రూట్స్‌లో, డైట్‌లో అని చాలా అవి డౌట్స్ ఉంటాయి. సో, ఫ్రూట్స్‌కొచ్చేసరికి లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా మంది వాటర్ మిలన్ వాటర్ కంటెంట్ ఉంటది గదా! డయాబెటిక్స్ తీసుకోవచ్చు అనుకుంటారు. సో, అది హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. చూడ్డానికి అది వాటర్ కంటెంట్ ఉండదైనా తీసుకోగానే షుగర్స్ చాలా ర్యాపిడ్‌గా పెరుగుతాయి. సో, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే యాపిల్, గ్వావా, పపాయ, సిట్రస్ ఫ్రూట్స్ గాని, కివి ఇట్లాంటివన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. సో, ఇవి సేఫ్‌గా తీసుకోవచ్చు. అట్లా అని మరీ ఎక్కువగా గూడా తినగూడదనమాట. సో, డేలో ఒక పోర్షన్ ఇది లిమిటెడ్. తీసుకోవచ్చు. అండ్ ఎక్కువ వరకు మీరు హోల్ గ్రెయిన్స్ తీసుకోండి. అంటే డైజెషన్ అరగడానికి టైం పట్టి స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యేవి తీసుకోవాలి. సో, ఫైన్ రైస్ గాని, మైదా లాంటివి తీసుకుంటే ఈజీగా షుగర్ పెరుగుతది. ఇన్‌స్టెడ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. ఓట్స్ గాని, బ్రౌన్ రైస్ లాంటివి పొట్టున్నవి తీసుకోవాలి. అండ్ రైస్‌లో గూడా చూస్తే బాస్మతి రైస్‌కి యాక్చువల్లీ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. నార్మల్ వైట్ రైస్‌తో కంపేర్ చేస్తే. అట్లనే బ్రౌన్ రైస్ కొంచెం మంచిది. ఎందుకంటే అది ఫైబర్ ఉంటుంది. సో, తిన్న వెంటనే అంత ఫాస్ట్‌గా షుగర్ అనేది పెరగదు దానికి. అండ్ ఇంకా నేను ఇందాక చెప్పినట్టు హోల్ గ్రెయిన్స్ అట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే మనం ఏవో స్పెషల్ డైట్స్ ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మనం డైలీ తీసుకున్న వాటిలోనే కొన్ని చేంజెస్ చేసుకొని తీసుకోవచ్చు. ఎట్లా ఇప్పుడు సపోజ్ మనం సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ ఏముంటుంది ఇడ్లీ, దోస లాంటివుంటాయి. సో, మీరు ఇడ్లీ చేసుకున్న అట్లాంటి వాటిలో రవ్వ ప్లేస్‌లో జొన్న రవ్వ గాని, జొన్నలు జవార్ ఉంటుంది కదా! జవార్, బాజ్రా, ఓట్స్ వీటికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. షుగర్స్ అంతా పెరగవు రైస్‌తో కంపేర్ చేస్తే. సో, వాటితో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో, అందరూ ఏమనుకుంటారు ఏమంటారు హెల్తీ డైట్ అనుకుంటారు. కానీ ఆ రవ్వ అనే దానికి షుగర్ చాలా పెరుగుద్ది. సో, ఇడ్లీ ఈస్ నాట్ సేఫ్. సో, ఇన్‌స్టెడ్ మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓట్స్ గాని అట్లా వేసుకొని మిల్లెట్స్ వాడొచ్చు మీరు. లేదు అంటే ఈ దాల్ అనేది ఎక్కువ వేసుకొని పల్సెస్ ఇవి ఎక్కువ వాడాలి. దాల్ అనేది ప్రోటీనే మినపప్పు గాని, పెసలు గాని ఇట్లాంటివన్నీ. అవి ఎక్కువ తీసుకోవాలి. రవ్వ, రైస్, వీట్ ఇట్లాంటివి తక్కువ తీసుకోవాలి. చాలా మంది అనుకుంటారు చపాతీ మంచిది, చపాతీ తినొచ్చు అని చెప్పి.
బట్ చపాతీ కూడా వీట్ కూడా రైస్ అంతా ఈక్వల్ గానే షుగర్ ని పెంచుద్ది. బట్ చపాతీ ఎందుకు తినమంటామంటే మనకి కౌంట్ ఉంటది. రైస్ ఎంత అనేది లెక్క ఉండదు కదా, అవును. అందుకే రెండిటితో ఆపేస్తారని చెప్తారు. బట్ చపాతీ కూడా వీట్ చపాతీ కూడా రైస్ కి ఈక్వల్ గా షుగర్ పెంచుద్ది. ఇన్స్టెడ్ మీరు మల్టీగ్రెయిన్ ఆటా కానీ, లేదు అంటే జొన్న రొట్టె, బాజ్రా అట్లాంటివి వాడితే బెటర్ అనమాట. లంచ్కి వచ్చేసరికి రైస్ క్వాంటిటీ తగ్గించండి. మీరు వేరేవన్నీ లైక్ సాలడ్స్ లాగా, లేదు అంటే వెజిటబుల్స్ తో సాంబార్, మీకు ఏంటంటే వాటితో ఫుల్నెస్ వచ్చేయాలి వెజిటబుల్స్ తో. సో అట్లాంటివి తీసుకోవచ్చు. అండ్ డిన్నర్కి వచ్చేసరికి డిన్నర్ ఎప్పుడు లైట్ గా ఉండేటట్టే చూసుకోండి. అండ్ ఎర్లీ డిన్నర్స్ తినాలి 8 o'clock లోపే. ఓకే. లేట్ గా చేయొద్దు. లేట్ గా తిన్నారనుకోండి ఫాస్టింగ్ షుగర్స్ ఎక్కువ వస్తాయి. సో 8 o'clock 7 లైక్ 7:30కి మాక్సిమం అప్పటికి క్లోజ్ చేసుకోవడానికి చూడండి. సో డైట్ ఇట్లా మెయింటైన్ చేసుకోవాలి. నైట్ ఎప్పుడు లైట్ గా తీసుకుంటేనే బెటర్. అది కూడా రైస్ ఒక పూటే తీసుకోండి. నైట్స్ అయినా రోటీ తీసుకున్నా మల్టీగ్రెయిన్ కానీ, లేదా జవారీ రోటీ తీసుకుంటే బెటర్. సో టైప్ 1 కైనా టైప్ 2 కైనా ఇట్లాంటి డైటే ఫాలో అవ్వాలి. సో టైప్ 2కి వచ్చేసరికి ఏంటంటే అది యూజువలీ లైక్ ఎల్డర్లీ, లేదంటే 30+ ఇయర్స్ ఏజ్ తర్వాత కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మన ఏమంటారు, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, స్ట్రెస్ వల్ల ఈవెన్ టైప్ 2 డయాబెటీస్ ఎర్లీ 20s లో కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు 20-18 ఇయర్స్ కంటే టైప్ 1 చూసేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు ఈ స్ట్రెస్, పొల్యూషన్, ల్యాక్ ఆఫ్ స్లీప్ వీటన్నిటి వల్ల 20-21 ఇయర్స్కే మాకు టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ కనిపిస్తున్నారు. సో టైప్ 2 డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే నార్మల్గా మనకి గ్లూకోజ్ ఉంటుంది, ఇన్సులిన్ రిలీజ్ బాగానే ఉంటుంది. కానీ మన టిష్యూస్ ఏవైతే ఆ ఇన్సులిన్ ద్వారా షుగర్ని వాడుకోలో అవి ఇన్సులిన్కి రెస్పాండ్ కావు. ఓకే. అది ఎందుకు అంటే ఒబేసిటీ, వీటి వల్ల అన్నమాట. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎడిపోస్ టిష్యూ ఏదైతే అంటే ఫ్యాట్ టిష్యూ ఉంటుందో అందులో హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ఇండ్యూస్ చేస్తాయి. అంటే ఇన్సులిన్ ఉన్నప్పటికి కూడా మన బాడీ దాని ద్వారా షుగర్ ని యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. సో వీళ్ళు ఎట్లా ఉంటారు, టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ అంటే ఓవర్ వెయిట్ ఉంటారు. టైప్ 1 పేషెంట్స్ లీన్ ఉంటారు, సన్నగా ఉంటారని చెప్పాను కదా. సో టైప్ 2 వాళ్ళు యూజువల్లీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అండ్ వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా, కొలెస్ట్రాల్ కానీ వేరే అన్ని. అండ్ ఎర్లీ 30-35 ఇయర్స్కే మనం హార్ట్ అటాక్స్ కూడా చూస్తున్నాం ఇప్పుడు, అంత ఎర్లీ ఏజ్ లో. ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే. అండ్ ఇప్పుడు కొత్తగా మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని వింటున్నాం, మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ అని. ఫ్యాటీ లివర్ డిసీజ్ అని వింటున్నాం. యూజువల్లీ ఆ ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాలిక్స్ లో కనిపిస్తుంది. బట్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈవెన్ నాన్ ఆల్కహాలిక్స్, ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళకు కూడా లివర్ లో ఫ్యాట్ డిపాజిషన్ అనేది అవుతుందన్నమాట. దీనివల్ల వాళ్ళకి అది లివర్ ఫెయిల్యూర్ గా మారే రిస్క్ కూడా ఉంది. సో అది కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అన్నమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇన్సులిన్ రిలీజ్ అనేది ఇంకా ఎక్కువ అవుతా ఉంటుంది. సో ఇన్సులిన్ రిలీజ్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి హైపర్ ఇన్సులినిమియా అంటాం దాన్ని. సో దాని వల్ల కూడా పేషెంట్స్ వెయిట్ గెయిన్ అవుతారు. ఇంకా ఇన్సులిన్ ఇంకా అది సైకిల్ లాగా అన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ పెరుగుతుంది, దీనివల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు, వెయిట్ గెయిన్ వల్ల మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అట్లా. సో వెయిట్ గెయిన్ మెయిన్ రీజన్ ఓవర్ వెయిట్ ఉండడం. సో దాన్ని తగ్గించుకుంటేనే మనం టైప్ 2 డయాబెటీస్ రివర్స్ చేయగలం, లేదు అంటే తగ్గించి కంట్రోల్లో పెట్టుకోగలం. సో టైప్ 2 డయాబెటీస్కి ఏంటంటే మనం టాబ్లెట్స్ కూడా పనిచేస్తాయి. టైప్ 1కి ఓన్లీ ఇన్సులిన్, టైప్ 2కి మనం మెడికేషన్స్ కూడా ట్రై చేయొచ్చు. దాంతోపాటు కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వాలి. మీరు వెయిట్ లాస్ అయితేనే మీ షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అనమాట. అండ్ చాలా మంది ఇది డౌట్ ఉంటుంది ఇన్సులిన్ గురించి, ఇన్సులిన్ ఇప్పుడే తీసుకుంటే ఎట్లా అని చెప్పేసి. సో ఇన్సులిన్ ఏంటంటే చాలా మంది భయపడతారు ఇన్సులిన్ తీసుకోవడానికి. బట్ ఇప్పుడు ఉన్న టైప్ 2 డయాబెటిక్ మెడికేషన్స్ నేను అన్నా కదా, ఇంకా టైప్ 1 అయితే ఆప్షన్ లేదు, వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. టైప్ 2కి వచ్చేసరికి అసలు ఇన్సులిన్ ఎప్పుడు అవసరం పడుతుంది. సో టైప్ 2లో ఏంటంటే మొదట్లో టాబ్లెట్స్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు యాక్చువల్ కొత్త రకం టాబ్లెట్స్ కూడా వచ్చాయి. ఎట్లా ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తా, వేరే కాంప్లికేషన్స్ రాకుండా అట్లా మెయింటైన్ చేసే వచ్చాయి. బట్ కొందరికి చాలా హై ఉన్నప్పుడు సల్ఫనిల్ యూరియాస్ అనే గ్రూప్ ఉంటుంది షుగర్ది, అది పెడతాం. అది ఎట్లా అంటే ఇన్సులిన్ రిలీజ్ ని పెంచడానికి అనమాట. ఆ మెడికేషన్స్ వల్ల ఏమవుతుందంటే బీటా సెల్స్ ఏవైతే ఇన్సులిన్ సెల్ ని రిలీజ్ చేస్తాయో వాటి మీద ఒత్తిడి ఎక్కువ పడద్ది. ఈ టాబ్లెట్ వెళ్ళి ఆ సెల్స్ నే స్క్వీజ్ చేస్తుంది, ఇన్సులిన్ ఇంకా రిలీజ్ చేయని. దానివల్ల కొన్నేళ్ల తర్వాత ఆ బీటా సెల్స్ పనితీరు అనేది తగ్గిపోద్ది. అప్పుడైనా మీరు ఇక ఇన్సులినే ఉండదు బాడీలో, అప్పుడైనా మీరు ఇన్సులినే వాడాలి. సో దాని బదులు మొదట్లోనే మాక్సిమం ఇట్లా న్యూయర్ మెడికేషన్స్ ఇప్పుడు వచ్చినాయి, వాటితో కంట్రోల్ లేనప్పుడు మొదట్లోనే ఇన్సులిన్ వాడుకుంటే తక్కువ డోస్తో సరిపోద్ది, మీ బీటా సెల్స్ కూడా ప్రిజర్వ్ అవుతాయి. అండ్ ఫ్యూచర్ కూడా మీకు బెటర్ ఉంటుంది. అండ్ కాంప్లికేషన్స్ కూడా కొంచెం తక్కువ అవుతాయి. ఎందుకంటే షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉంటే టైప్ 2 డయాబెటీస్తో ప్రాబ్లం ఏంటంటే మీకు డయాబెటీస్ డిటెక్ట్ అయ్యే టైంకే ఆల్రెడీ కాంప్లికేషన్స్ కూడా బాడీలో తయారవుతూ ఉంటాయి.
సో అదనమాట. సో అందుకనే ముందే చూసుకొని వాటిని డిటెక్ట్ చేసుకొని ట్రీట్ చేస్తే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఎట్లా డిటెక్ట్ చేసుకోవాలి మీరు అసలు డయాబెటిక్స్ ఉందా లేదా? అండ్ ఎవరు చేసుకుంటే బెటర్? మీకు గానీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే కంపల్సరీ HbA1c టెస్ట్ ఒకసారి చేయించుకోండి. 20s లో ఉన్నా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎర్లీగా కూడా కనిపిస్తుంది. మీరు ఓవర్ వెయిట్ ఉంటున్నారు, లేదంటే స్ట్రెస్ ఉంటుంది, అలసట ఉంటుంది, ఫెటీగ్, లేదంటే రికరెంట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివి వస్తున్నాయి, ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే బెటర్ ఒకసారి చూసుకోండి. HbA1c అనే టెస్ట్ ఉంటుంది. అదేంటంటే 3 months షుగర్ యావరేజ్ అన్నమాట. ఇది కానీ 5.9 to 6.5 ఉందనుకోండి, మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నట్టు. ఇప్పుడే మీరు పికప్ చేసుకున్నారు అనుకోండి, 6.5 ఉందంటే డయాబెటిక్ అన్నట్టే. సో ఈ స్టేజ్ లోనే మీరు డిటెక్ట్ చేసుకొని మీరు వెయిట్ తగ్గించుకొని డైట్ రెగ్యులరైజ్ చేసుకొని స్లీప్ సైకిల్ నేను చెప్పాను స్లీప్ ప్యాటర్న్ ఎట్లీస్ట్ 8 hours నిద్ర ఉండాలి అది చూసుకొని క్యాలరీస్ కట్ డౌన్ చేసుకోండి. ఎక్సర్సైజ్ డైలీ ఒక అరగంట వాకింగ్ కానీ ఏదో ఒకటి చేస్తే ఇవన్నీ చేయడం వల్ల మీరు డయాబెటీస్ లోకి మారకుండా ఆపచ్చు. ఎందుకంటే ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోనే మీ ఇంటర్నల్ ఆర్గన్స్ లో డయాబెటిక్ రిలేటెడ్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. మీకు డయాబెటిస్ డిటెక్ట్ అయ్యే టైంకి మీకు అన్ని కాంప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటాయి. సో ముందుగానే అవన్నీ చూసుకుంటే బెటర్ అన్నమాట. మనం కంట్రోల్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు డయాబెటీస్ ని. బట్ వన్స్ డయాబెటీస్ సెటిల్ అయిన తర్వాత రివర్సల్ ట్రై చేయొచ్చు, బట్ ఒక ఎక్స్టెంట్ తర్వాత మనం కంట్రోల్లో పెట్టుకోగలం. కానీ కంప్లీట్ గా డయాబెటీస్ అయితే రివర్స్ కదండి. చాలా మంది డయాబెటీస్ రివర్స్ చేసుకోవచ్చు అంటారు. ఏముంది, మీరు కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ గా మానేశారు అనుకోండి, ఆబ్వియస్లీ మీరు షుగర్స్ తీసుకోవట్లేదు, కంట్రోల్లో వస్తుంది. కానీ ఎంతకాలం ప్రతిసారి అదే డైట్ ఫాలో అవ్వలేరు, ఫేవరబుల్ కాదు మనకి. సో అందుకని ఏంటంటే కంట్రోల్లో పెట్టుకోవచ్చు విత్ మెడికేషన్స్ అండ్ ప్రాపర్ డైట్ కంట్రోల్. అదనమాట. ఓకే, రైట్. చూసారు కదా అండి, డయాబెటిక్స్ పేషెంట్స్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో మనకి డాక్టర్ గారు అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PRK Health.